Hi guys, today we are going to learn some most amazing words of English. First one, tough, though, thought, true, throughout, throw. ఈ వర్డ్స్ని నేర్చుకుందాం. ఈరోజు మనం అసలు మాట్లాడడానికి అసలు పలికేటప్పుడు ఒకేలా ఉంటాయి, స్పెల్లింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకేలా ఉంటుంది, బట్ అర్థం మాత్రం డిఫరెంట్గా ఉన్న కొన్ని అమేజింగ్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం. టఫ్, TOUGH. సో దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే TOF, టఫ్. టఫ్, THOUGH, దో. THOUGH, దో, దో. THOUGHT, థాట్, థాట్. దీన్ని ఎలా పలకాలంటే టాట్, TOTగా పలకాలి, థాట్, థాట్. ఆలోచన, THROUGH, ట్రూ, ట్రూ. TRU, ట్రూ. దట్ మీన్స్ దాని ద్వారా లేదా గుండా అని అర్థం. నెక్స్ట్ వన్, THROUGHOUT, ట్రూ అవుట్. THROUGH. నెక్స్ట్ వన్, THROUGH, ట్రూ. TOROU. అర్థమైందా? టఫ్, TOFగా పలకాలి. టఫ్ని ఎలా పలకాలి? TOF, టఫ్. దట్ మీన్స్ చాలా కష్టం, క్లిష్టమైన అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, the exam was really tough. THOUGH, though. THOUGH, though. I was tired. I went to the gym though. I was tired. I went to the gym though. అయినప్పటికీ, THOUGH, though అంటే అర్థం ఏంటి? అయినప్పటికీ, అయినప్పటికీ అని అర్థం అనమాట. I was tired, but I went to the gym though. అప్పటికి నేను జిమ్కి వెళ్ళాను. THOUGHT, థాట్. థాట్ మీన్స్ ఆలోచన. దీన్ని ఎలా పలకాలి? TOT, థాట్, థాట్. తా అని పలకూడదు, TOT, థాట్ పలకాలి. I thought it would rain today, but the weather stayed sunny. ఓకే, నేను అనుకున్నాను. థాట్ అంటే అర్థం ఏంటి? ఒక ఆలోచన. నాకేమనిపించిందంటే వర్షం వస్తుందేమో అనిపించింది, కానీ ఏమైంది? వర్షం రాలేదు. ద వెదర్ వాజ్ స్టేడ్ సన్నీ, చాలా ఎండగా ఉంది. THROUGH, THROUGH, ట్రూ, ట్రూ అంటే ద్వారా, అలా అని అర్థం అన్నమాట. ఎగ్జాంపుల్, we drove through the mountains. We drove through the mountains. We drove through the mountains అంటే మేము వెళ్ళాము. మేము ఎలా డ్రైవ్ చేశాడంట వీడు? మౌంటైన్స్ ద్వారా. మౌంటైన్స్ ఎటు ఉన్నాయో ఆ తావుగుండా వెళ్ళాము అని చెప్తున్నాడు. దాన్నే అలాంటి సందర్భంలో మనం ఇక్కడ ఏం రాయాలి? త్రూ. అక్కడేంటి? దో అంటే ఏంటి? అయినప్పటికీ. థాట్ అంటే ఏంటి? ఆలోచన. మరి ఫస్ట్ వన్ నేను టఫ్ అంటే కష్టము. ద ఎగ్జామ్ వాజ్ వెరీ టఫ్ అని చెప్పాం కదా. నెక్స్ట్ వన్, THROUGHOUT, ట్రూ, ట్రూ అవుట్. ట్రూ అవుట్గా పలకాలి. ట్రూ అవుట్. ట్రూ అవుట్ అంటే మీనింగ్. ట్రూ అవుట్ మీన్స్ అంతటా. ఎగ్జాంపుల్, ద ఫెస్టివల్ వాజ్ సెలబ్రేటెడ్ త్రూ అవుట్ ద కంట్రీ. ద ఫెస్టివల్ వాజ్ సెలబ్రేటెడ్ త్రూ అవుట్ ద కంట్రీ. సో దేశం మొత్తం అంతా కూడా ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ మొత్తం దేశం అంతా జరిగాయి అని చెప్పడానికి త్రూ అవుట్ అని చెప్పాము. అక్కడ త్రూ అంటే ఏం చెప్పాము? త్రూ ద మౌంటైన్స్. మౌంటైన్స్ పక్క నుంచి మేము డ్రైవ్ చేసి వెళ్ళామని చెప్పాం. ఎక్కడేం చెప్తున్నాం? త్రూ అవుట్ అంటే మొత్తం అని అర్థం. THROUGH, ట్రో. దీన్ని ఎలా పలకాలి? TOROU, ట్రో, ట్రూ. అర్థం ఏంటంటే ట్రో అంటే THROUGH అంటే ఒక మార్గం అని అర్థం అనమాట. సో ఇది ఎలాంటప్పుడు వాడాలో చూద్దాం. షీ వర్క్ త్రూ ద నైట్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. అంటే ఆమె ఏం చేసింది? ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఆమె నైట్ అంతా కూడా ఈ వర్క్ చేసింది అని చెప్తున్నాం. దాన్ని ఏమన్నాం? ట్రూ. ఎలా చేసింది? ఒక మార్గం. ఏంటి ఆ మార్గం? వర్క్ చేసింది. So these are the some words. This is today's lesson, guys. Please do subscribe. Let us meet in another video. Till then, bye bye.